సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి జయరామరాజు గారు. బాబాయ్ అది పాస్ అయ్యేవులేరా. అన్నట్టు రేపు ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేస్తున్నావుగా? చేస్తాను బాబాయ్. గుడ్. ఇందాక సింధు వచ్చింది నేను కలవాలని. నాతో డేట్కి వస్తావా? అయితే ఇలా కాదు, నేను పీజీగా చూసి చాలా రోజులైంది. చుట్టూ 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 నన్నే చుట్టూ తేనె పట్టులాగా పట్టే ప్రేమ నీ మీదొట్టు. పట్టు 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 ఓపిక పట్టు ప్రేమ పట్టు పట్టి కొట్టిందంటే గుట్టేరట్టు. కొండపల్లి బొమ్మ నిన్నే గుండెలోనే అచ్చేసానే. పంచదార చిలుకన నేను నన్ను కోరికే తీపివి నువ్వు. చూపులు చాలింకా రావే పిల్ల. అమ్మో నేనింకా చంటి పిల్ల. అదిరింది పట్టె మంచమదిరింది పట్టు పట్టి గిరగదీసి మూలెడదామా. అలిగింది బాలు జడే అలిగింది కన్నె మెడలో తాళి బొట్టు కట్టేస్తావా. చిటిలోని శాప తెలుసే శాపలోని ముళ్ళు తెలుసే తెలియదు శాప కళ్ళ పిల్ల నీ మనసే. సిక్కుతు చుట్టరికం వరసకు మేనరికం మగువకు జన్మ హక్కుదా పరికం కదరా. మనసుకు గంటలే కట్టేశావే తీసి చూడు నేనుంటానే. ముందు చూపే నాకుందిరా నిన్ను చూసి మది ఆగదులేరా. సిగ్గే సల్లుకో ఒగ్గే సెల్లకో సిలక ఎక్కడే తికమక పడ్డా. దిక్కుల చూడకో ఎక్కడు ఎతకకో నీలో ఉన్న బాబా బాబా. అదిరింది పట్టె మంచమదిరింది పట్టు పట్టి గిరగదీసి మూలెడదామా. అలిగింది బాలు జడే అలిగింది కన్నె మెడలు తాళి బొట్టు కట్టేస్తావా. చుట్టూ 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 నన్నే చుట్టూ తేనె పట్టులాగా పట్టే ప్రేమ నీ మీదొట్టు. పట్టు 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 ఓపిక పట్టు ప్రేమ పట్టు పట్టి కొట్టిందటే గుట్టేరట్టు. బండి తెచ్చి పెట్టా సింగకారు తెచ్చి పెట్టా జాతరకెందులోన ఎడదామే పిల్ల. ఎడబండి నాకొద్దు సినగారు నాకొద్దు ఒక ముట ఎత్తుకుంటే నాకెంతో ముద్దు. ముందు మళ్ళీ తీసుకురానా సంపంగైనా కోసుకురానా. పూల గోల వద్దుర మావా నవ్వుల నీవే చాలుర మావా. అదిరింది పటే మంచమదిరింది జంట కట్టి ఇరగదీసి మూలెడదాము. అడిగింది బాలు జడే అడిగింది కన్నె మెడలు తాళి బొట్టు కట్టేస్తావా. ఓకే, డిబేట్ కి అందరూ అటెండ్ అయినట్టేనా? రాజన్న మాస్టర్ 11 అయిపోయింది. వీడు ఏడ్రా? అవును పీజేడి. 1 minute ప్రత్యర్థి లేకుండా ఒక్కరే మాట్లాడకూడదు అమ్మిరాజు. తాగుపోతాడు సార్. ఏ వైన్ షాప్ ముందో తాగి తొంగనుంటాడు. పిచ్చర్ ఎక్కడ చూసారా? లేదు, ఎక్కడ కనిపించలేదు. కనపడ్డా? హాస్టల్లో కూడా లేడురా. ఏంటి సార్ ఈ నాటకాలు? డియర్ స్టూడెంట్ లారా, నాకు ఓటు వేయండి, గెలిపించండి. మీకేం కావాలన్నా మీ అన్నేలా చేస్తాను. నా హయాంలో కాలేజ్ చెట్లు కొట్టించి ఎలక్ట్రిక్ పోల్ ఇచ్చి లైట్లతో కాలేజ్ వెలిగిపోయేలా చేస్తాను. జై జన్మభూమి. జై నమస్తే నమస్తే అయ్యా. మన కాలేజీ పేరు మీద బస్ స్టాప్ కట్టించి అంత మంచి మేలు చేసేవాడు ఎవడనున్నాడా అని అడుగుతున్నాను. తొడపాసం పెట్టాలి వేళకి. మనం ఏమైనా శాతగానంలోవా? ఒక్క 5 నిమిషాలు. మన ఊరు నడువు ఇట్లా
ఫౌంటైన్ గట్లా పెట్టిస్తా. అదే నీళ్ళు చల్లే నల్ల, దాని చుట్టూ చెమన్ కట్టించి దాంట్లో మన కుల పెద్ద మనిషిది అదే బొచ్చు పెద్ద పిచ్చేది బొమ్మ పెట్టిపిస్తానని. భయనో ఈ దరిద్రుని ప్రాక్టీస్ కోసం ఏదో ఒక న్యూస్ ఛానల్ చూడరా అంటే అన్ని ఛానల్ చూసి చచ్చినట్టు నడిచి. స్టాప్ ఇట్. అడుగో పీజే, అదిగో త్వరగా స్టేజ్ మీదకి రండి. ప్రవీణ్ జయరాం రాజు. చూసారా వాసన ఇక్కడ కొడుతుంది. అంతా అయిపోయింది కదా సార్, ఇప్పుడు ఎలా రానిస్తారు? అవును, నేను తాగుబోతునే, నేను తిరుగుబోతును కూడా. కానీ మన అమ్మిరాజ్ దగ్గర లేని ఇంకో క్వాలిఫికేషన్ నా దగ్గర ఉంది. అదేంటంటే ఆలోచించటం. 4ింటికే మూసేసే కాలేజీకి లైట్లు ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అది కూడా చెట్లు కొట్టేసి మరి. మన ఆడిటోరియంలో వెనకాల కుప్పలు కుప్పలుగా బెంచ్లు విరిగిపడున్నాయి. ఈయన గారు ఎక్కడో ఊర్లో వేస్తాడంట బల్లలు. అయ్యా నుంచున్న విద్యార్థులారా, అట్లీస్ట్ నెక్స్ట్ మీటింగ్ అయినా కూర్చొని వినాలనుకుంటే మన ఆడిటోరియంలో ఉన్న బల్లలు బాగు చేయించుకోండి. ఏమంటారు? ఇక మన సైన్స్ ల్యాబ్లో సరైన ఎక్విప్మెంట్ లేక స్టీల్ గ్లాసులో కలుపుతున్నారు మన స్టూడెంట్స్. అంతెందుకు, మొన్నటికి మన క్లాస్ రూమ్లో సీలింగ్ పెంచులు ఊడిపడితే ముందు కట్లు పడింది నా చేతులకి. ఎగ్జామ్స్ టైంలో సింధు ఉండబట్టి సరిపోయింది. ఇందాక సార్ ఏమన్నారు? ఊర్లో ఫౌంటైను బొమ్మ బాగుందండి. హాస్టల్ వెనకాల సెప్టిక్ పైప్ పగిలి వంటగది దగ్గరకు వస్తుంది వాసన, కంపు. లైబ్రరీలో సరైన పుస్తకాలు లేవు, బాత్రూంలో సరిగా నీళ్ళు రాయడానికి సరైన ఫండ్స్ కూడా లేవు. ఇది మన కాలేజ్, మనమే బాగు చేస్తాం. ఎస్, నేను తాగుబోతున్నాయి. ఇంతప్పుడు ఫారెక్స్ కూడా తిన్నాను. అవి రెండూ గతమే. ఇప్పుడు నేనేంటో చూడండి. మీ సమస్యలు తీర్చడానికి, మీకు నాయకుడిని అవడానికి నన్ను నేను కొత్తగా ఎప్పటికప్పుడు సృష్టించుకుంటూనే ఉన్నాను, ఉంటాను కూడా. మరి మీ నిర్ణయం? ఇది కాదు, నేనే మాట్లాడతాను. పీజే అని మొదటి రోజు నుంచి గమనిస్తూనే ఉన్నాను. పీజేలో చాలా మార్పు వచ్చింది. మార్పు కోసం తాను ముందుగా మారేవాడే నాయకుడు. పీజేనే మా నాయకుడు. నలుగురు పూర్తి అయిపోతారా? ఇక్కడ సగం మంది మాకు లోపలే మాట్లాడరేంట్రా? నీకు ఓట్లు కనపడుతున్నాయి, నాకు తగలడిపోతున్న జాతీయంగా నవ్వు కనపడదు. ఇప్పుడు డబ్బు గురించి ఆలోచిస్తుంది. మన కుల పోర్ట్ ప్రెసిడెంట్ అయితే ఉపయోగం, కానీ ఆ పొరుగు రోడ్ ప్రెసిడెంట్ అయితే మనకే ఉపయోగం రా. చెప్పండి రా. రే, కులమేంట్రా కులం? వాడు కష్టాల్లో ఉన్న స్నేహితులు చూశాడు కానీ కులాన్ని కాదురా. సవాల్ దగ్గర కుల పంచాయతీలు పెట్టింది మనం. ఇక్కడ అమ్మ నాన్న ప్రేమకు పుట్టామనుకున్న అందరూ నాతో వచ్చేయండి. కులానికే పుట్టామనుకుంటే మాత్రం వాడుతూనే ఉండండి. ఏంట్రా అలా చూస్తారో? లేకండి. ఒరే బాబు ఆగరా. మాధవ, ఒరే ప్లీజ్ రా, ఇది అన్నం పెడతారా? సో మీ నాయకుడిగా ఎవరిని ఎన్నుకుంటున్నారు? పీజేనే మా నాయకుడు. నేను మళ్ళీ మాట్లాడతాను. నాకించేసాడు. పీజేనే కాలేజ్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఎన్నుకుంటూ నిర్ణయం తీసుకోబడింది. ఇదంతా మోసం సార్, నేను వాకౌట్ చేస్తాను. పక్కకెళ్ళి కూర్చోబే. ఏంటి దాదా మన ప్లాన్? దాదన్న ప్రీ క్లైమాక్స్ అయ్యేది సర్కార్ ప్లాన్. ఓకే, కట్ చేస్తే మొదలెట్టకుండానే కట్టేంటి సర్కార్ గారు? ఊరికన్నా బాబు 50,000 ఇచ్చాం. నో స్పాట్ ఇంప్రూవేషన్, ప్లీజ్ నో బడ్జెట్ డిస్కషన్. ఓకే, అలాగే అలాగే. కట్ చేస్తే ఒక మట్టి రోడ్. ఆ మట్టి రోడ్డు మీద నీ హీరోయిన్, నీ విలన్ ఒక హీరో హోండా బైక్ మీద. హీరో హోండా కాదండి, హీరో హోండా సైకిల్. అరే వైర్ సన్నగా పెట్టండి రా. వైర్ దేని సర్కార్? సినిమాలు చూడలేదా? సినిమాలో సుమోలు గాలు ఎగరతో చూడు. ఇప్పుడు లైవ్ లో చూస్తావు. ఎందుకంటే రఫ్ గా వస్తున్న సైకిల్ కి స్టిఫ్ గా లాగిన వైర్ తగిలి గాల్లో టప్పమని వెళ్ళిపోతుంది. లాస్ట్ టైం లా కాదు, ఇప్పుడు ఎవరి ఎగ్జామ్ వాళ్ళు రాయాలి. అర్థమైందిగా? అలా మీ విలన్ లైఫ్ సైకిల్ పంచర్ అయిపోతుంది. ఆల్రెడీ అయిపోయిందండి. ఐ నో. నవ్వుతావేంటి? సర్కార్ ప్లాన్ ఇచ్చావులే, నాకిపోయింది. అది ఎప్పుడు వాట్ అయిపోయింది? ఇప్పుడు సర్కార్ ప్లాన్ ఫ్లాపా? సమస్య లేదు. అన్నా అన్నా ఇంకా మన పని సున్నా. పద పద పద. అన్నా జరుగు జరుగు. అన్న మనోడే. అన్న తేగట్టం పైసలు ఇయ్యన్నా. ఇక్కడ పైసలు ఇస్తేనే పని చేస్తాను. నాకొద్దు. ఏంట్రా ఇక్కడ ఇంకా మారలేదా? చున్నీ ఏది? చున్నీ జెన్నీతోనే పోయింది. అయినా గదాని గురించి మారితే సిగ్గైతుంది. గదేమో నీతో పోతుందని నేను కొట్టినా. అంటే అదే కొట్టించుకున్నా.
అయినా అదంతా పోనీ చదువు ఎలాగో పోయింది, పంచాయతీ చేసుకుని బతుకుతున్నా. అయినా కాలేజీలో మనం నేర్చుకుంది కాదే కదా. అదే నేను నేర్చుకుంది అదే కదా. ఈ గోల్ ఏంట్రా అన్న, నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి. నువ్వు వెళ్ళన్నా, నీకు స్పాట్ పెట్టుమని పైసలు ఇచ్చిన నా కొడుకు స్పాట్ లేడే. వాడి సంగతి అమ్మిరాజు కాదు కదా, వాడి మమ్మీరాజు కూడా ఎట్టొస్తుందో చూస్తాయి. 100 days పోస్ట్ లేక పోసింది బే. వెళ్ళి పీజీ స్ట్రిప్స్ కావాలి అనుపర్రి. లొకేషన్ డబ్బులు అడిగి బా ప్లీజ్. చూస్తావా 50,000 ఇచ్చి ఆన్ పరీక్ష రాయకుండా చేద్దామని మనం రాయకుండా అయిపోయామేంట్రా. ఊరుకోరా, 50,000 ఇచ్చాం, ఏదో చేయని సర్కార్ని. ఎవరు అక్కడ? ఎవరు లేరంటేరా. ఎగ్జామ్స్ అని బాగా రాసినట్టున్నావు పీజే. బాగా రాశాను మేడం. కన్నబాబు సంగతి ఏంటి? కన్నబాబు